జనసేన మొదటి లిస్టులో మొత్తం 99 మందిలో 86 మంది పురుషులున్నారు. మొదటి లిస్టులో 13 మంది మహిళలకు అవకాశం ఇచ్చాయి టీడీపీ జనసేన. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఇద్దరే ఉన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి ఇప్పుడే విడుదల చేసినటువంటి తొలి జాబితాకి సంబంధించిన అభ్యర్థులు ఏ కేటగిరీ కింద వాళ్ళకి టికెట్లు కేటాయించాము, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా రెండు పార్టీలు కూడా మొత్తం ప్రజలకు తెలిసే విధంగా అయితే సోషల్ మీడియాలో ఆ వివరాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ మొదటి జాబితాలో 94 మందికి టీడీపీ జాబితాలో అవకాశం ఇస్తే 5గురికి సంబంధించి కూడా అటు జనసేన కూడా అవకాశం ఇచ్చింది. ఇక మొత్తం సీట్లకు సంబంధించి కూడా 24 చోట్ల జనసేన పోటీ చేయబోతుంటే మిగతా చోట్ల టీడీపీ పోటీ చేయబోతుంది. కొన్ని సీట్లను కూడా బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించిన నేపథ్యంలో 99 మొత్తం 94 టీడీపీ 5కు సంబంధించి జనసేన క్యాండిడేట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే మేము చదువుకున్న వాళ్ళకి ఈ టికెట్లని అన్నీ ఇవ్వటం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే ఈ వివరాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ఐఏఎస్కి టికెట్ కేటాయించాము, పీహెచ్డీ చేసిన 2కి టికెట్లు ఇచ్చాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి 30 మందికి కూడా టికెట్లను జారీ చేశాము. ఇక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లకు 3కి టికెట్లు ఇచ్చాము. ఇక గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి 63 మందికి ఈ టికెట్లు ఇచ్చిన జాబితాలో ఉన్నారని మొత్తం 99 మందికి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏంటి అనే వివరాలు స్పష్టంగా కూడా చెప్పే ప్రయత్నం అయితే అటు పార్టీల నుంచి అయితే టీడీపీ జనసేన నుండి అయితే జరుగుతుంది. ఇక పురుషులకు సంబంధించి 86 మందికి ఈ తొలి జాబితాలో చోటు దక్కితే మహిళలకు సంబంధించి 13 మందికి టికెట్లను అయితే కేటగిరీగా ఇవ్వటం కూడా జరిగినట్టుగా 99 లిస్టులో మనకి అర్థమవుతుంది. ఇక వయసుల వారీగా కూడా ఎవరికి టికెట్లు ఇచ్చారనే అంశాన్ని కూడా పరిశీలిస్తే యువకులు అంటే 25 నుంచి 35 వయసున్న వాళ్ళకి 2కి ఇచ్చారు, 36 నుంచి 45 వయసున్న వాళ్ళకి 22 మందికి తొలి జాబితాలో టికెట్ దక్కింది. ఇక 46 నుంచి 60 వయసున్న వాళ్ళు 55 మంది ఉన్నారు. ఇక 61 నుంచి 75 ఏళ్ళ వయసున్న వాళ్ళు 20 మందికి ఈ మొత్తం 99 మందికి సంబంధించిన లిస్టులో అయితే అవకాశం ఇచ్చినట్టుగా ఈ మొత్తం వివరాలు అటు చదువు అదేవిధంగా వయసుల వారీగా ఏ విధంగా టికెట్లని రెండు పార్టీలకి సంబంధించి తొలి జాబితాలో ఇచ్చారనే అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే వివరాలన్నీ కూడా ఆ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉంచుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులకి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కానీ ప్రజలతో మమేకం అవ్వటానికి కానీ ఈ అంశాలని చదువుకున్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళకే మేము టికెట్లు కేటాయించామనే అంశాన్ని కూడా స్పష్టంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇటు టీడీపీ జనసేన తన లిస్టులో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వివరాలను ఈ విధంగా పొందుపరచడానికి సంబంధించి ఆలోచనగా అయితే మనం చెప్పుకోవచ్చు. రోజా, ఎక్కడెక్కడ భారీగా మార్పులు చేర్పులు కనిపించాయి శ్రీకాంత్? అంటే ఖచ్చితంగా చూస్తే మనం తొలిసారి ఈసారి పోటీ చేసే వాళ్ళకి ఈ మొత్తం 99 లిస్టులో కూడా 23 మంది కొత్త మొక్కలకి అవకాశం ఇచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ఇప్పటికే. అదేవిధంగా ఈ సామాజిక సమీకరణాల్లో భాగంగా కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మారుస్తున్నప్పటికీ కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టికెట్కి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా కేవలం గెలుపు అంశాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకొని అయితే ప్రస్తుతం టికెట్ల కేటాయింపు జరిపినట్టుగా అయితే మనకి స్పష్టంగా ఈ లిస్టును చూస్తే అర్థమవుతుంది. ఒక కృష్ణా జిల్లానే పరిశీలిస్తే ఇక్కడ మాజీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి మండలి బుద్ధప్రసాద్కి సంబంధించి టికెట్ ఇంతవరకు కూడా ఆయనకి ఇస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక మంత్రిగా పనిచేశారు 5 ఏళ్ల పాటు దేవినేని ఉమ, ఆయనకు కూడా టికెట్కి సంబంధించి ఎటువంటి క్లారిటీ మైలవరం నుంచి ఇవ్వలేదు. ఇక గుంటూరు జిల్లాలో ఎరపతినేని శ్రీనివాస్కి అదేవిధంగా ఆలపాటి రాజా ఇలాగా సీనియర్లుగా ఉన్న నేతలందరికీ టికెట్ విషయంలో క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉంది. అటు రాజమండ్రిలో బుచ్చయ్య చౌదరి టికెట్కి సంబంధించి కూడా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా సర్వేలకు సంబంధించి అభ్యర్థుల నిర్ణయం కీలక పాత్ర పోషించిందనే విషయం స్పష్టంగా కూడా తెలుసుకోవచ్చు. అభ్యర్థుల ప్రకటన సమయంలో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గతంలో 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా అభ్యర్థుల్ని నిర్ణయించే సమయంలో కూడా ఇంత కసరత్తు చేయలేదు. ఈసారి మాత్రం చాలా పెద్ద కసరత్తు, ఇంతవరకు రాజకీయ చరిత్రలోనే ఆయన ఇంత కసరత్తు చేసి ఈ అభ్యర్థులను నిర్ణయించినట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ఉన్నటువంటి అభ్యర్థులనే ఈ లిస్టులో ప్రకటించినట్టుగా మనకి వాళ్ళు ఆ ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే తెలుస్తోంది.
ఇక సీనియర్లు అందరికీ మొండి చెయ్యి చూపించడానికి కూడా ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ టికెట్లు పక్కన పెట్టి వెంటనే అవి ప్రకటిస్తే కనుక కొంత ఆ అసంతృప్తి అనేది ఎక్కువ కనబడుతుంది కాబట్టి వాళ్ళని బొజ్జగిచ్చి ఆ టికెట్లని ఇచ్చే అవకాశం, ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక జనసేనలో అటు నాగబాబు టికెట్ కానీ అదే పవన్ కళ్యాణ్ టికెట్ ఇవి కూడా ప్రకటించకుండా పెండింగ్ లోనే ఉన్న పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా కూడా తెలుస్తున్నాయి. కాబట్టి అటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇటు మహిళలకి 13 సీట్లు కూడా ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మిగతా టికెట్లు కూడా ఇంకా ఇవ్వాల్సిన, ఖరారు చేయాల్సిన రెండో లిస్టులో కూడా ఇదే విధంగా టికెట్ల ప్రక్రియ, అభ్యర్థుల నిర్ణయం జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా కూడా అటు రెండు పార్టీలు తెలియజేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.